ఆ నేతల నోట మళ్ళీ మళ్ళీ అదే మాట, వాళ్ళ కార్యకర్తల చేతుల్లో మళ్ళీ మళ్ళీ అదే ఫ్లెక్సీలు. రప్పారప్పా కాదు, అంతకు మించి అంటూ వైసీపీ నేతలు యాక్షన్లు డైలాగులు పేలుస్తున్నారు. జగన్ బర్త్డే సందర్భంగా అదే రిపీట్ అయింది. అయితే మీకంత సీన్ లేదు, మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో మాకు తెలుసు అంటోంది అధికార కూటమి. వైసీపీ అధినేత జగన్ బర్త్డే సందర్భంగా కొందరు కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. విడుపనకల్లులోనూ అదే తంతు కొనసాగింది. ప్రకాశం జిల్లాతో పాటు పలు చోట్ల రప్పరప్ప ఫ్లెక్సీలు కనిపించాయి. నాయకుల నోట రప్పరప్ప డైలాగ్ వినిపించింది. రప్పరప్ప కాదు, అంతకు మించి రోలెక్స్ లెవెల్లో వైసీపీ 2.0 ఉండబోతుందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్. ఈ రప్పరప్ప లాంటి మాట్లాడుతూ రప్పరప్ప కన్నా భిన్నంగా ఉన్న రోలెక్స్ రప్పరప్ప అయిపోయింది. ఎవరేమనుకున్నా సరే మా ప్రభుత్వం వస్తే మాత్రం రప్పరప్పనే అంటూ రెచ్చిపోయి మాట్లాడారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. ఎవడు ఏమనుకున్నా తగ్గేదేలేదు. కావాలని మతం చూపించిన ఎవరికైనా రప్పరప్పే. వైసీపీ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు కూటమి నేతలు. యువకులను రౌడీ ముక్కలుగా మారుస్తూ మైనర్లతో రప్పరప్ప అంటూ ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు హోంమంత్రి అనిత. నిన్న మొన్న కూడా చూస్తే ఎవడో ఫ్లెక్సీ పెడతాడు, రప్పరప్ప నరుగుతామని చెప్పి. ఆ రకంగా వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే పిల్లలు చూస్తే 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు పిల్లలు, అలాంటి పిల్లల చేత ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించడం. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మేకల తల నరికి రక్తాభిషేకాలు చేస్తామని చెప్పి వాళ్ళందరి చేత ఒక నేర ప్రవృత్తిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి. రౌడీ మూకల ఆగడాలను సహించేది లేదని హెచ్చరించారు మంత్రి అనిత. ఇలాంటి రౌడీ మూకల్ని అరికట్టాలి అన్న దృక్పథం కూడా మాకు కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ప్రేరేపించి ఈ రోజు అటువంటి నేరాలకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి, ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళ పీపీపీ విధానంలో వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలే ఈ రోజు నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి సమాధానం ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్ లో చెప్పారు, వచ్చే ఎలక్షన్స్ లో కూడా డెఫినెట్ గా. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో జంతు బలులపై పోలీసులు సీరియస్ యాక్షన్ మొదలుపెట్టారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా జంతు బలి చేసిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.